ఈ వాక్యాన్ని మనం చదువుకుందామండి. రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ప్రభు యొక్క మాటలు మనం తెలుసుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం చదివి మనం దేవునిలో బాగా ఎదగాలి అంటే దేవునిలాగా మనం మాదిరిగా చూపించాలి. కానీ ఆయన దేవుడై ఉండి కూడా తన్ను తాను మరి విధేయత చూపించి ప్రజలకు మరి ఆయన మీద ఎన్నో నిందలు అవమానాలు వచ్చిన ఆయన తన్ను తాను మరి రిక్తునిగా శిలువ మ్రాను మీద రిక్తునిగా ఉండి మరి విధేయత చూపారు. అలాంటి విధేయత మనలో ఎంతమందికి ఉందో ఒక్కసారి మనం గ్రహించాలి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ప్రభువారు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఆయన దేవునిగా ఉండి నోరు మెదపక అనేకులు కూడా ఆయన నిందించారు. అయినా ప్రభు యొక్క ఆయన చిత్తాన్ని జరిగించేలాగా తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఆయన దేవుడై ఉండి కూడా మరి దాసుని స్వరూపము ధరించి రిక్తునిగా, మానవునిగా, కురూపిగా తన్ను తాను తగ్గించుకున్నారు. ఈ రోజుల్లో ఎవరు తగ్గించుకుంటున్నారండి? తగ్గించుకుంటా వారినే హెచ్చించుకొని ఈ రోజుల్లో ప్రభు మార్గాన్ని ఎంచుకోవాలే కానీ ప్రభు ఇచ్చినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ప్రభువులాగా మనం మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి మనం ఇతరులకి చూపించాలి అంటే అదెంతో గొప్పది. ఆ గొప్పతనాన్ని ప్రభు దగ్గరే మనం సంపాదించుకోవాలి. కానీ మనకై మనం ఏమీ చేయలేమండి. కానీ ఆయన బిడ్డలుగా మనము ఈ రోజున వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే ప్రభువులాగా మనం మాదిరిగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే ప్రభు మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభువా, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా దీవెన తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.